శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలు తెల్లవారుజాము నుండి ఆలయాలకు చేరుకొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. కరీంనగర్ చైతన్యపురిలోని మహాశక్తి ఆలయం నుండి మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా తెల్లవారుజాము నుండే మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఆలయాలకు చేర్చుకొని ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్లోని చైతన్యపురి అమ్మవారి టెంపుల్ వద్ద ఉన్నాము. మనతో పాటు మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, శ్రావణ శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం ప్రత్యేకత ఏంటి? మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ పూజలు చేస్తున్నారు? ఈ రోజు కూడా విశిష్టత ఏంటి? ఈరోజు విశిష్టత అంటే అమ్మవారికి లక్ష్మీ వ్రతం వరలక్ష్మి వ్రతం చేస్తాము. ప్రొద్దున లేచి అలుకు అన్నీ చేసుకొని అమ్మవారిని కలుషం పెట్టుకొని అమ్మవారిని పూజిస్తూ ఉంటాము. ఈ మహాశక్తి టెంపుల్లో అందరూ అమ్మవార్లు ఇక్కడ దర్శనమిస్తారు. ప్రతి వాళ్ళు కూడా సౌభాగ్యంతో వెళ్ళదీయాలని, పిల్ల సౌభాగ్యాలతో అందరితో మంచిగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఆ మహాదుర్గను, మహాలక్ష్మిని, మహాసరస్వతిని ఆశీర్వదిస్తున్నారు. మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ గుడికి వస్తున్నారు? ఇక్కడ ఎట్లాంటి పూజలు జరుగుతుంటాయి? ఫస్ట్ టైం. ఎట్లా ఉంది ఈ టెంపుల్? అంటే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా మహిళలంతా కూడా ఈరోజు పూజలు చేస్తున్నారు కదా, మీరు ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. అమ్మ, మీరు చెప్పండి అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ గుడికి వస్తున్నారు? వరలక్ష్మి వ్రతము ప్రత్యేకంగా వరలక్ష్మి ప్రత్యేకత ఏంటి అనేది ఒకసారి. వరలక్ష్మి వ్రతం చేస్తే సౌభాగ్యవతి అందరికీ మంచి సౌభాగ్యాన్ని ఇస్తుంది. దుర్గామాత, సరస్వతి, లక్ష్మీదేవి మేము ఆటొచ్చి ఇక్కడ పూజలు చేసుకొని పసుపొట్లు ఇచ్చుకొని పోతాం. ప్రత్యేకంగా మహిళలు వరలక్ష్మి వ్రతానికి వాయినాలు ఇచ్చుకుంటారు. ఈ వాయినం ఇచ్చుకోవడంలో అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఇక అందరికి ఇదే కదా, అందరు ఇచ్చుకోవడం అంటే మహాభాగ్యలక్ష్మి కాబట్టి లక్ష్మి తల్లికి అన్నీ ఇచ్చుకుంటారు. దేవునికి దర్శనం చేసుకుంటారు, ఆరోగ్యాలతోటి ఉండాలని ఇది చేస్తుంటారు. అట్లా కరీంనగర్లోని చైతన్యపురి ఆలయంలో ముగ్గురు అమ్మవార్లు కూడా కొలువై తీరి ఉన్నారు. ప్రస్తుతం మహిళలంతా కూడా పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి కూడా ఈ ఆలయాలకు చేరుకుంటున్నారు. ఈ ఆలయాల్లో ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున మనం విజువల్స్లో చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా భక్తులంతా కూడా తెల్లవారి ఉదయం 6 గంటల నుంచి కూడా ఆలయాలలో దక్షిణ అయితే చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున మహిళలంతా కూడా ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున కూడా అంటే ప్రత్యేకంగా మహిళలంతా కూడా తమ మొక్కులు తీర్చుకోవడానికి అయితే భారీ లైన్లో క్యూలు కూడా కడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్.